హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 22వ భాగం. ఆర్యన్ అలా తనని వదిలేసి వెళ్ళిపోగానే నైనా కోపంగా క్యాబ్ బుక్ చేసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళి తన రూమ్లో వస్తువులన్నీ పగలగొడుతూ, ఎందుకు బావా ప్రతిసారి దాని వెనకే పడతావు, ఏం నీకు నేను కనిపించటం లేదా అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు నుంచి మీనా, అక్కడ ఏం జరుగుతుంది నైనా అని కోపంగా అడుగుతుంది. నైనా కోపంగా లాంచ్లో జరిగిందంతా చెప్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా హడావిడిగా బయలుదేరి వచ్చేశారు. పైగా అందరినీ తీసుకొని వస్తాను అంటున్నారు. ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఇక్కడికి రాకూడదు అని మీనా చేతిలో ఫోన్ లాక్కుని మరి హరీష్ నైనాకి చెప్తాడు. నైనా ఆలోచిస్తూ, అది జరగదేమో డాడీ. బావ తన కోసం చాలా గట్టిగా ఉన్నాడు. కనీసం తనతో కలిసి మాట్లాడటానికి కూడా పర్మిషన్ అడగట్లేదు అని అంటుంటే, ఇదంతా మనకి అనవసరం. మనకి కావాల్సిందల్లా ఈ ఆస్తి. ఎలాగైనా ఆర్యన్ నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఏమైనా చేయి, కానీ వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని వార్నింగ్ ఇచ్చి మరీ ఫోన్ కట్ చేస్తాడు. నైనా కోపంగా, అందరూ నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళే అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆరోహి ఇంకా ఆలోచిస్తూ ఉంటే, ఏంటమ్మా నా మీద నమ్మకం లేదా? ఎంతైనా వాడు నా కొడుకు కదా, అందుకే నన్ను కూడా నమ్మటం లేదు అంటూ, ప్లీజ్ ఆరోహి, ఒక్కసారికి నన్ను నమ్ము. నిన్ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంటుంటే, అలాంటిదేమీ లేదాంటీ. నేను ఆ మనిషిని నమ్మలేను. ఒకసారి ఇలాగే ప్రేమగా మాట్లాడి మోసం చేశాడు. మళ్ళీ మళ్ళీ నమ్మాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు అని బాధగా అంటుంది. ఆరోహి అలా మాట్లాడుతుంటే బాధగా ఆరోహి వైపు చూస్తూ తన చూపు ఆరోహి మెడలో ఉన్న మంగళసూత్రాలపై పడి, వాడు నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు మాకు కూడా తెలియకుండా అని షాక్ అయ్యి అడుగుతుంటే, ఆరోహి వాళ్ళకి ఇష్టం లేదేమో అనుకొని బాధగా తన తాళిని పట్టుకొని సుమిత్ర గారి వైపు చూస్తూ, ఆర్యన్ ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేసింది మొత్తం చెప్తుంది. సుమిత్ర గారు సంతోషంగా ఆక్సిజన్ మాస్క్ తీసి హుషారుగా పైకి లేస్తూ ఉంటే, ఆరోహి కంగారుగా సుమిత్ర గారి దగ్గరికి వచ్చి ఆవిడ భుజాలు చుట్టూ చేతులు వేసి, ఆంటీ నిదానంగా అని అంటుంటే, అప్పుడు స్పృహలోకి వచ్చి, ఛా దొరికిపోయేదాన్ని అని అనుకుంటూ నీరసంగా మొహం పెట్టి, అంటే తాళి చూసి సంతోషంగా అనిపించి లేచాను ఆరోహి, అంతే, ఇంకేమీ లేదు. వాడు నీకు తాళి కట్టేసాడు కదా, ఇంకేంటి, నువ్వు మా ఇంటి కోడలివి అయిపోయావు. వాడే నీకు వాడిని ఆడుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటి నుంచి వాడిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో, మేమందరం నీ వెనకే ఉంటాము అని అంటుంటే, ఆరోహి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి సుమిత్ర గారు, ఇంకేం ఆలోచించుకో ఆరోహి, వాడిని ఆడుకోవటానికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, మనం ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే, సుమిత్ర గారిని అలా చూసి బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని అంటుంది. సుమిత్ర గారు సంతోషంగా, నిజమా ఆరోహి, నువ్వు నిజంగా మన ఇంటికి వచ్చేస్తావా అని అడుగుతూ, ఆరోహి మనసులో బాధగా ఉన్న పైకి నవ్వుతూ, అవును ఆంటీ, వచ్చేస్తాను అని అంటుంది. సుమిత్ర సంతోషంగా నవ్వుతూ తన చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ ఆరోహి, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే, ఆరోహి కంగారుగా సుమిత్ర గారితో, ముందు మీరు రికవరీ అవ్వండి, వెళ్దాం అని అంటుంది. సుమిత్ర వెంటనే మనసులో, అయ్యో ప్రతిసారి మర్చిపోతున్నాను, ఈసారి కానీ ఇలా చేశాను అంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సుమిత్ర, నువ్వు ఆరోహి దగ్గర మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలి. నీ యాక్టింగ్కి వెంటనే ఇంటికి వెళ్దామని అనాలి అని అనుకుంటూ, లేదమ్మా ఆరోహి, నాకు నా మనవడు మనవరాలతో గడపాలని ఆడుకోవాలని ఉంది. ముందు మీ మావయ్య గారిని పిలు అని అంటుంటే,
ఆరోహి అప్పుడే వెళ్ళాలా అన్నట్టు అసహనంగా అది కాదు ఆంటీ అంటూ ఏదో చెప్పబోతుంటే ఇంతలో ఆరోహి లోపలికి ఇంతలో అందరూ లోపలికి వచ్చి చూస్తూ ఉంటే ఇంతసేపు అయినా బయటికి రాలేదని మేమే వచ్చాము అని వాళ్ళ కంగారు కప్పిపుచ్చుకుంటూ అంటారు. బయట అందరూ టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆరోహి ఒప్పుకుంటుందో లేదో అని. పావుగంట గడిచిన ఆరోహి బయటికి రాకపోయేసరికి ఏమైందోనని టెన్షన్గా అందరూ లోపలికి వచ్చేస్తారు. వాళ్ళందరినీ చూసి సుమిత్ర ఆనందంగా ఆరోహి రావటానికి ఒప్పుకుంది. వెంటనే ఏర్పాట్లు చూడండి, నేను వెంటనే నా మనవరాలి దగ్గరికి వెళ్ళాలి అని హుషారుగా అంటుంటే ఆనంద్ గారు వెటకారంగా నీ గుండె జబ్బు అప్పుడే తగ్గిపోయినట్టుంది అని అంటే సుమిత్ర గారు ఆనంద్ గారి వైపు చూస్తూ అవును తగ్గిపోయింది. ఆరోహి ఒప్పుకోగానే నా ఒంట్లో ఉన్న రోగాలన్నీ మాయమైపోయాయి. ఇంకా హుషారు వచ్చేసింది. ముందు మీరు వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ చూడండి, తర్వాత మన సంగతి చూద్దాం అని కోపంగా అంటుంటే ఆరోహి వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆర్యన్ ఆరోహి నవ్వుని మురిపెంగా చూస్తూ తన దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ ఆరోహి, నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదు అని అంటుంటే ఆర్యన్ ఆరోహి చేతిలో నుంచి తన చేతులు విడిపించుకొని నేను మీకోసం ఒప్పుకోలేదు, ఆంటీ కోసం ఒప్పుకున్నాను అని కోపంగా అంటుంది. ఆర్యన్ మనసులో ఎవరి కోసమైతే ఏమైంది, ఇప్పటి నుంచి నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాను, ఈసారి నిన్ను వదులుకోను అనుకుంటూ సరే ఆరోహి, మనం మన ఫస్ట్ నైట్ ఎప్పుడు పెట్టుకుందాం అని చిలిపిగా అడుగుతుంటే అది విని అందరూ ఆర్యన్ని కొట్టేలా చూస్తుంటే ఆర్యన్ అందరి వైపు ఒకసారి చూసి హిహిహి అని వెర్రి నవ్వు నవ్వి ఓకే ఓకే, ఎందుకు మీరు అందరూ అంత కోపంగా చూడటం, ఇవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలే అని అంటుంటే సుమిత్ర గారు పళ్ళు నూరుకుంటూ నువ్వు ముందు మూసుకొని వెళ్ళి మీ డాడీతో కలిసి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడు అని అంటుంది. వాళ్ళమ్మ కోపానికి నవ్వుకుంటూ సరే మమ్మీ అని చెప్పి ఆనంద్ గారితో పాటు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కోసం వెళ్ళిపోతాడు. ఆర్యన్ వెళ్ళిపోగానే హాసిని సంజయ్ ఆరోహి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ ఆరు, నువ్వు ఒప్పుకున్నందుకు. ఇక నుంచి మేము కూడా కొన్నాళ్ళు నీతో పాటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాం అని అంటుంది. ఆరోహి హాసిని వైపు ఒకసారి చూసి వెంటనే తన చూపు తిప్పేసి అవసరం లేదు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని అంటుంది. అది చూసి హాసిని బాధగా నువ్వు నన్ను నమ్మట్లేదు ఆరు, నేను కూడా నిన్ను మోసం చేశాను అనుకుంటున్నావా అని అడిగింది. మీరు ఎవరూ మోసం చేయలేదు, నేనే మోసపోయాను మిమ్మల్ని అందరినీ నమ్మి. కానీ ఈసారి ఎవరిని నమ్మటానికి నా మనసు సిద్ధంగా లేదు. ప్లీజ్ నిన్ను బాధ పెట్టి ఉంటే సారీ అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అది చూసి హాసిని ఏడుస్తూ ఉంటే సంజయ్ తనని దగ్గరికి తీసుకొని తనకి కొంచెం టైం ఇవ్వు, తనకి జరిగిందేమీ చిన్నది కాదు, అంత ఈజీగా అందరినీ నమ్మటానికి అని ఓదారుస్తూ అంటాడు. హాసిని కొంచెం సేపటికి సర్దుకొని సరే అని అంటుంది. ఇంతకీ నా నాటకం ఎలా ఉందో చెప్పలేదు అని సుమిత్ర గారు టాపిక్ డైవర్ట్ చేస్తూ హుషారుగా అడుగుతుంటే ఎంతైనా మా మమ్మీ సూపర్ కదా, సూపర్ యాక్టింగ్ చేసింది, నీ దెబ్బలకి ఈ దెబ్బకి ఆరోహి వెంటనే ఒప్పేసుకుంది అని హాసిని నవ్వుతూ అంటుంటే మరి ఏమనుకుంటున్నావు మీ మమ్మీ గురించి, నా కొడుకుకి కూడా నా నుంచే యాక్టింగ్ నేర్చుకున్నాడు, అందుకే అంత పెద్ద హీరో అయిపోయాడు అని గుర్రుగా చూస్తూ అంటుంటే అవునవును ఇప్పుడు చేశాడుగా, అదే బయట కూడా చేసి ఆరోహికి దొరకాలే చేసేవాడు, ఎలా కన్నావు అమ్మవాడిని అని హాసిని వెటకారంగా అంటుంది. సుమిత్ర చిరుకోపంగా చాలే ఆపు, వాడేదో ఆరోహి మూడు మార్చడానికి అలా అని ఉంటాడు అంతే, ఎప్పుడు మీ తండ్రి కూతురు నా మీద నా కొడుకు మీద పడి ఏడవటమే అని అంటుంది. సరే కానీ పాపేది కనిపించటం లేదు,
ఎక్కడ ఉంది అని సంజయ్ని హాసిని అడుగుతుంటే సంజయ్ చిరుకోపంగా హాసినిని చూస్తూ, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా నీకు పాప? తనని లలిత గారి దగ్గర వదిలి వచ్చాను. హాస్పిటల్ తనకి నచ్చలేదు, హాస్పిటల్కి ఎందుకు అని అని అంటుంది. సరేలే, ఎప్పుడు నా మీద పడి ఏడవటమే అని ఉడుక్కుంటూ అంటుంటే సంజయ్ హాసినిని అలా చూసి నవ్వుకుంటూ, సరే అత్తయ్య, నేను ఆరోహి దగ్గర ఉంటాను, మీ దగ్గర ఉంటే మళ్ళీ డౌట్ రావచ్చు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన ఆరోహి లలిత గారికి ఫోన్ చేసి పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంటే లలిత గారు కంగారుగా, ముందు ఇది చెప్పు, ఆర్యన్ అమ్మగారికి ఆర్యన్ అమ్మగారికి ఏమైంది, అలా పడిపోయారు అని అడుగుతుంటే ఆరోహి బాధగా, హార్ట్ అటాక్ వచ్చింది అమ్మ, అందుకే హడావిడిగా హాస్పిటల్కి తీసుకువచ్చేశారు అని అంటుంటే, అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉందా అని కంగారుగా అడుగుతుంది. బాగానే ఉందమ్మా అని అక్కడ జరిగిందంతా చెప్పి, నాకెందుకో ఆర్యన్ బిహేవియర్ కొంచెం డౌట్గా ఉంది అని అంటుంటే లలిత గారికి కూడా డౌట్ వచ్చి, అది ఆరోహి ముందు బయట పెడితే తను వాళ్ళతో వెళ్ళదేమోనని. అలాంటిదేమీ లేదు ఆరోహి, ఆయన హెల్త్ విషయంలో ఆటలాడుతారా, నువ్వు నీ పిచ్చి కాకపోతే అని కోపంగా అంటుంటే, సరే సరే అవన్నీ ఎందుకు, ఇంతకి పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. అలాగే హాసిని వాళ్ళతో కూడా చెప్పు, పాప కూడా నిద్రపోయిందని అని అంటుంది. ఆరోహి అప్పటి వరకు గుర్తుకు రాలేదు అనుకుని, సరే అమ్మా, మేము ఆంటీని డిశ్చార్జ్ చేయించుకొని డైరెక్ట్గా ఇంటికి వస్తాం అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి సంజయ్ ఎదురుగా నిలబడి ఉంటాడు. సంజయ్ని చూసి కూడా చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఆరోహి చేయి పట్టుకుని, ఇంకా నా మీద కోపం పోలేదా ఆరోహి, నన్ను నమ్మవా అని బాధగా అడుగుతుంటే, మిమ్మల్ని నమ్మటానికి నేను మీకు ఏమవుతాను సార్, ప్లీజ్ నా చేయి వదలండి, నేను వెళ్ళాలి అని అంటుంది. అన్నయ్య ఎప్పటి నుంచి సార్ అయిపోయాడు ఆరోహి అని బాధగా అడుగుతాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు సార్, ప్లీజ్ అని ఆరోహి చాలా అలా బ్రతిమలాడటం బాధగా అనిపించి తన చేయి వదిలేయగానే ఆరోహి వెళ్ళి విజిటర్స్ చైర్లో కూర్చుంటే సంజయ్ తన పక్కనే కూర్చుంటారు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.